ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిప్పులు చెరిగారు, అధికారంలోకి వస్తే అవినీతి భరతం పడతామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ ట్రస్ట్ జోలికి వెళ్ళడం లేదు. పైగా పచ్చ జెండా ఊపుతున్నారు. తిరుమలలో రాజకీయాలకు తెరపడ్డం లేదు. శ్రీవారి వేల కోట్ల రూపాయలను గద్దల్లా ఎత్తుకెళ్తున్నారు కేటుగాళ్లు. ట్రస్ట్ నిధులు పక్కదారి పడుతున్నా పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. టీటీడీ నుంచి ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఇంతకీ ఆ ట్రస్ట్ని ఎందుకు రద్దు చేయలేదు? అధికార పక్షం ఎందుకు సైలెంట్ అయింది? ఆ ట్రస్ట్ అసలు కథ ఏంటి? తిరుమల దివ్యక్షేత్రంలో రాజకీయం. శ్రీవాణి ట్రస్ట్ నిధుల అసలు కథ ఏంటి? కూటమి సర్కార్ చేతులెత్తేసిందా? నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగే దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారికి ముడుపుల రూపంలో కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. భక్తులు అందించే విరాళాలు, హుండీలో సమర్పించే కానుకలే టీటీడీకి ప్రథమ ఆదాయ మార్గం. అయితే శ్రీవారి భక్తులకు సేవలు అందించడంతో పాటు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ అనేక ట్రస్టులను ప్రారంభించింది. అందులో ప్రధానమైనవి అన్నప్రసాద ట్రస్ట్, ఎస్వి ప్రాణదాన ట్రస్ట్, గో సంరక్షణ ట్రస్ట్, వేద పరిరక్షణ ట్రస్ట్. వీటిని ప్రారంభించి 30కి పైగా సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క అన్నప్రసాద ట్రస్ట్కి మాత్రమే ఇప్పటివరకు 1800 కోట్ల విరాళాలు అందాయి. మిగిలిన ట్రస్టులకు ఇప్పటివరకు అందిన విరాళాలు 100 కోట్ల రూపాయలకే పరిమితం. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి కాకుండానే 860 కోట్ల విరాళాలందాయి. ప్రస్తుతం టీటీడీ లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 1600 కోట్లకు పైనే ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్ను ప్రారంభించింది అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. 2018 ఆగస్టులో అప్పటి పాలక మండలి ఆలయాల నిర్మాణానికి భక్తుల నుంచి నిధులు సేకరించడానికి శ్రీవాణి ట్రస్ట్ను ప్రారంభించింది. అప్పట్లో అమరావతిలో 150 కోట్లతో ఆలయ నిర్మాణం చేయాల్సి ఉండడంతో అందుకు నిధులు సమకూర్చుకోవడానికి శ్రీవాణి ట్రస్ట్ను ప్రారంభించిన విధి విధానాలను మాత్రం భక్తులకు అందుబాటులోకి తీసుకురాలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక ఆరోపణలు గుప్పుమంటూనే ఉన్నాయి. దీంతో ఎట్టకేలకు శ్రీవాణి ట్రస్ట్ విధి విధానాలను ఖరారు చేశారు. 10,000 రూపాయలు భక్తులు విరాళంగా శ్రీవాణి ట్రస్ట్కి అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను కేటాయించే విధానాన్ని ప్రకటించారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపులో అవకతవకలపై స్టేట్ విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల అమ్మకాలు, దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులిచ్చే విరాళాలతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణంతో పాటు ఆలయ నిర్వహణకు ధూప దీప నైవేద్యాల కింద 5,000 రూపాయలు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది టీటీడీ. మరోవైపు అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ పొందడానికి సిఫార్సు లేఖల కోసం రాజకీయ నేతలను, దళారులను ఆశ్రయించి అధిక ధరలకు టికెట్లు పొందేవారికి శ్రీవాణి ట్రస్ట్ ఓ వరంలా మారింది. ఎలాంటి సిఫార్సులు లేకుండానే నేరుగా శ్రీవారికి సొమ్ములు చెల్లించి ప్రోటోకాల్ తరహాలో స్వామివారి దర్శన భాగ్యం చేసుకునే అవకాశం లభిస్తుండటంతో శ్రీవాణి ట్రస్ట్కి భక్తుల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణలో జరిగిన అవినీతిపై పలు కీలక డాక్యుమెంట్స్ పరిశీలన చేస్తున్నారు. వైసీపీ పాలనలో తిరుమలలో భక్తుల వసతి గృహాల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారనే ఆరోపణలు వినబడ్డాయి. భారీగా నగదు దారి మళ్లించారని అనేక ఆరోపణలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టీటీడీ పాలక మండలి ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణిపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా పేరు మార్పుకు శ్రీకారం చుట్టింది. శ్రీవాణి ట్రస్ట్ మెయిన్ అకౌంట్లోనే నగదు బదిలీ అయ్యేలా చర్యలు చేపట్టింది. పేరు మార్పుపై భక్తుల నుంచి సరైన స్పందన రాలేదట. దీంతో శ్రీవాణి పేరునే కొనసాగించేలా చర్యలు కూడా తీసుకుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదనే సంకేతాలు వినబడుతున్నాయని విశ్లేషకుల వాదన.
ఇక శ్రీవాణి టైమింగ్స్లో కీలక మార్పునకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్లను ఉదయం 10:30 జారీ చేసి సాయంత్రం 4:30 దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవాణి ఉన్న సిస్టమ్ ద్వారా భక్తులు 3 రోజుల పాటు సమయం పడుతున్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చామని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవాణి ఆన్లైన్, ఆఫ్లైన్ శ్రీవాణి దర్శనానికి ఒకే సమయం ఉంటుందని ప్రకటించారు అధికారులు. కేవలం రాజకీయ ఆరోపణల కోసం ట్రస్ట్పై నీలాపనిందలు వేశారని కొందరు చెబుతూ ఉంటే, విజిలెన్స్ విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.